హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కందిపప్పును 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో పోసుకోవాలన్నమాట, పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. కందిపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే 2 కట్టల పాలకూర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అంతేకాకుండా నేను పచ్చిమిర్చికి బదులు కొంచెం కారం వేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కారాన్ని స్కిప్ చేసి. కారం వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది ఇంటి దగ్గర పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఉడకడానికి. 4 విజిల్స్ 5 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. చూసారుగా పప్పు ఎలా ఉడికిందో. తర్వాత చింతపండు నానబెట్టుకొని కొంచెం అంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులో నుంచి రసం తీసుకొని పప్పులో పోసుకొని గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకొని తాలింపు కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 4 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే ఇంగువ కూడా వేసుకున్నాను. పప్పులో ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పక్కనే మరగబెడుతున్నటువంటి కందిపప్పు చారులోకి ఈ పోపు అనేది వేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా వేడి చేసుకుంటే పప్పు పాలకూర రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.